నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. బాలీవుడ్ కి ఊపిరి పోసిన దురంధర్ సినిమా వసూళ్లు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాయి. డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ 23 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ కొల్లగొట్టి రణ్వీర్ సింగ్ కెరియర్ లో మొదటి 1000 కోట్ల సినిమాగా నిలిచింది. 4వ శనివారం సైతం దురంధర్ హవా కొనసాగింది. లాస్ట్ వీకెండ్ లో 20 కోట్ల 9 లక్షల వసూళ్లు సాధించింది. దీంతో భారత్ లో మొత్తం నెట్ కలెక్షన్ 706 కోట్ల 40 లక్షలకు చేరింది. ఇక వరల్డ్ వైడ్ గా చూస్తే దురంధర్ సినిమా 1100 కోట్లకు పైగా వసూలు సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆదిత్య ధార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో యాక్ట్ చేసిన నటుల రెమ్యునరేషన్ పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. హీరోగా నటించిన రణ్వీర్ సింగ్ 45 నుంచి 50 కోట్ల మధ్య రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక దురంధర్ మూవీలో నెగటివ్ రోల్ యాక్ట్ చేసిన అక్షయ్ ఖన్నా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. రణ్వీర్ సింగ్ కంటే అక్షయ్ ఖన్నా యాక్టింగ్ కే ఆడియన్స్ నుంచి మంచి అప్లాజ్ వస్తోంది. అక్షయ్ ఖన్నా ఎంట్రీ సాంగ్, డాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అయితే ఈ మూవీకి అతడి రెమ్యునరేషన్ మాత్రం 5 కోట్లు మాత్రమే అట. మరోవైపు ఈ సినిమాలో నటించిన ఆర్ మాధవన్ 7 కోట్లు, అర్జున్ రాంపాల్ కి 1,50,00,000 రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తెర వెనుక హీరో అయిన డైరెక్టర్ ఆదిత్య ధార్ మాత్రం 2 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ అందుకున్నాడు. అయితే సినిమాకి వస్తున్న రెస్పాన్స్ పై ఆదిత్య ధార్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. మా సినిమా విడుదల సమయంలో చాలా మంది కార్పొరేట్ బుకింగ్ అని కామెంట్స్ చేశారు. కానీ అలాంటి వాళ్ళు ఇప్పుడు మా సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి మాట్లాడట్లేదు. ఆడియన్స్ ఈ సినిమాకు మంచి విజయాన్ని ఇచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది అని ఆదిత్య ధార్ ఇటీవల చెప్పుకొచ్చారు. మరోవైపు దురంధర్ తెలుగు వర్షన్ కోసం మన వాళ్ళు ఎదురు చూస్తున్నా దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అయితే మరో 3 నెలల్లో రిలీజ్ కానున్న దురంధర్ పార్ట్ 2 ను మాత్రం పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.